DC మోటార్స్ ఫీల్డ్ నందు ఫీల్డ్ మరియు ఆర్మేచర్ల నియంత్రణ పద్ధతి ద్వారా స్పీడ్ కంట్రోల్ చేయు ఈ సెషన్కి స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలుగుతారు. DC మెషిన్ నేమ్ ప్లేట్పై వివరములను గ్రహించి వర్తింపు చేయుట, DC మెషిన్ టెర్మినల్ను గుర్తించుట, 4 పాయింట్ స్టార్టర్ మరియు షంట్ ఫీల్డ్ రెగ్యులేటర్ని ఉపయోగించి DC షంట్ మోటార్ను కనెక్ట్ చేయుట, DC షంట్ మోటార్ను స్టార్ట్ చేయుట మరియు రన్ చేయుట, మోటార్ వేగాన్ని కొలవండి, షంట్ ఫీల్డ్ కంట్రోల్ రెగ్యులేటర్ని ఉపయోగించి DC మోటార్ వేగాన్ని సర్దుబాటు చేయుట మరియు నిర్ణయించుట, ఫీల్డ్ కరెంట్ మరియు వేగం ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకొనుట. సంబంధాన్ని నిర్ణయించడానికి ఆర్మేచర్ సర్క్యూట్ రెసిస్టర్ని ఉపయోగించి DC మోటార్ వేగాన్ని మార్చండి. వేగం మరియు ఆర్మేచర్ వోల్టేజ్ మధ్య సంబంధాన్ని తెలుసుకొనుట. 3 పాయింట్ స్టార్టర్ యొక్క స్కీమాటిక్ రిప్రజెంటేషన్. 3 పాయింట్ స్టార్టర్లో నో వోల్ట్ రిలీజ్ కాయిల్ షంట్ ఫీల్డ్ సర్క్యూట్తో సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది షంట్ ఫీల్డ్ కరెంట్ను కలిగి ఉంటుంది. ఫీల్డ్ రెగ్యులేటర్ ద్వారా వేగ నియంత్రణను అమలు చేస్తున్నప్పుడు ఫీల్డ్ కరెంట్ బలహీనపడవచ్చును కనుక నో వోల్ట్ రిలీజ్ కాయిల్ స్టార్టర్ యొక్క ఆర్మ్ని ఆన్ పొజిషన్లో ఉంచలేదు. ఇది కోరుకున్నప్పుడు మోటార్ సరఫరా నుండి డిస్కనెక్ట్ చేయవచ్చు. ఈ లోపములను 4 పాయింట్ స్టార్టర్ ద్వారా అధిగమించవచ్చు. 4 పాయింట్ స్టార్టర్ యొక్క స్కీమాటిక్ రిప్రజెంటేషన్. 4 పాయింట్ స్టార్టర్లో నో వోల్ట్ రిలీజ్ కాయిల్ నేరుగా సరఫరా లైన్కు ప్రొటెక్టివ్ రెసిస్టర్ R ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. పక్కన ఉన్న చిత్రంలో షంట్ ఫీల్డ్ మోటార్ కోసం 4 పాయింట్ స్టార్టర్ యొక్క స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని చూపుతుంది. ఇప్పుడు నో వోల్ట్ రిలీజ్ కాయిల్ సర్క్యూట్ షంట్ ఫీల్డ్ సర్క్యూట్ నుండి స్వతంత్రంగా ఉంటుంది. అందువలన నో వోల్ట్ రిలీజ్ కాయిల్ యొక్క ఆపరేషన్ను ప్రభావితం చేయకుండా వేగం నియంత్రణను అమలు చేయవచ్చు. 3 పాయింట్ల స్టార్టర్ మరియు 4 పాయింట్ స్టార్టర్ల మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే నో వోల్ట్ రిలీజ్ కాయిల్ కనెక్ట్ చేయబడిన విధానము. DC మెషిన్ టెర్మినల్ను గుర్తించండి. మల్టీమీటర్ ఉపయోగించి DC మెషిన్ యొక్క టెర్మినల్ను గుర్తించుట. రెసిస్టెన్స్ మోడ్కు మల్టీమీటర్ స్విచ్ను ఎంచుకోండి. 4 టెర్మినల్స్లో ఏదైనా టెర్మినల్కు ప్రోబ్ 1ని కనెక్ట్ చేయండి. మిగిలిన 3 టెర్మినల్స్కు మరొక ప్రోబ్ 2ని కనెక్ట్ చేయండి. మీటర్ గనక సూచిస్తే ఆ 2 టెర్మినల్స్ ఒక వైండింగ్గా గుర్తించబడతాయి. అదేవిధంగా మరొక వైండింగ్ను కూడా గుర్తించండి. 2 వైండింగ్ల రెసిస్టెన్స్ను పోల్చి చూచినప్పుడు ఆ 2 వైండింగ్స్లో ఏది ఎక్కువ రెసిస్టెన్స్ను కలిగి ఉందో అది ఫీల్డ్ వైండింగ్ టెర్మినల్గా గుర్తించబడతాయి. వాటిని F1 మరియు F2గా గుర్తించండి. మిగిలినది ఆర్మేచర్ వైండింగ్గా గుర్తించి మరియు A1 A2గా గుర్తుపెట్టండి. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. టెర్మినల్ బ్లాక్స్లో మోటార్ వైండింగ్లు అయినటువంటి ఆర్మేచర్ మరియు ఫీల్డ్లను A1 A2 మరియు F1 F2గా గుర్తించబడ్డాయి. చిత్రంలో చూపించిన విధంగా సంబంధిత టెర్మినల్స్కు కనెక్షన్ ఇవ్వండి. చిత్రంలో చూపించిన విధంగా DPST స్విచ్ను ఆన్ చేయండి. ఇప్పుడు మోటార్ తిరుగుట ప్రారంభమవుతుంది. టాకోమీటర్ సహాయంతో మోటార్ వేగాన్ని కొలవచ్చు. DC మోటార్ యొక్క వేగం కట్ ఇన్ కట్అవుట్ వేరియబుల్ రెసిస్టెన్స్ని ఉపయోగించి స్పీడ్ను మార్చవచ్చు మరియు ఫీల్డ్ కరెంట్ను రాయండి. వచ్చిన రీడింగ్ల ప్రకారం ఫీల్డ్ కరెంట్ మరియు మోటార్ వేగముకు గల మధ్య సంబంధాన్ని గ్రాఫ్ ద్వారా తెలుసుకొనవచ్చును. 4 పాయింట్ స్టార్టర్ ఉపయోగించి చిత్రంలో చూపించిన విధంగా కనెక్షన్లు ఇవ్వండి. సరి అయిన రేటింగ్లను కలిగిన రియోస్టాట్, ఆమ్మీటర్, వోల్ట్ మీటర్, DPS స్విచ్ మరియు ఫ్యూజ్ వంటి భాగాలను ఎంచుకోండి. ఈ కాంపోనెంట్స్ విలువలు DC షంట్ మోటార్ స్పెసిఫికేషన్స్పై ఆధారపడి ఉంటాయి. స్పీడ్, ఫీల్డ్ కంట్రోల్ మరియు వోల్టేజీలను కొలవండి. నెమ్మదిగా ఫీల్డ్ కంట్రోల్ రెసిస్టెంట్ను పెంచినట్లయితే ఆటోమేటిక్గా ఫీల్డ్ కరెంట్ తగ్గుతుంది మరియు విలువలను రాయండి. వేరువేరు వేగములతో రీడింగ్లను తీసుకోండి మరియు విలువలను రాయండి. DC మోటార్ పవర్ సప్లైను ఆఫ్ చేయండి. పైన తీసుకున్న వివరములను గ్రాఫ్ పేపర్లో Y యాక్సిస్ నందు వేగము మరియు X యాక్సిస్ నందు ఫీల్డ్ కరెంట్ వర్తింపచేయడం ద్వారా వేగము వర్సెస్ ఫీల్డ్ కరెంట్లకు గల సంబంధిత కర్వ్ని గీయవచ్చు. రెసిస్టెన్స్ పెరిగినప్పుడు ఫీల్డ్ కరెంట్ తగ్గుతుంది, ఫ్లక్స్ కూడా తగ్గుతుంది, కానీ వేగం పెరుగుతుంది. రెసిస్టెన్స్ తగ్గినప్పుడు ఫీల్డ్ కరెంట్ పెరుగుతుంది, ఫ్లక్స్ కూడా పెరుగుతుంది, కానీ వేగం తగ్గుతుంది. రియోస్టాట్ రెసిస్టెన్స్ను పెంచడం ద్వారా ఫీల్డ్ కరెంట్ను తగ్గిస్తుంది,
మనం మోటార్ వేగంలో పెరుగుదలను గమనించవచ్చు. ఫీల్డ్ కంట్రోల్ డీసీ మోటార్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్: ఇది తక్కువ కార్యాచరణ ఖర్చుతో నిర్వహించవచ్చు మరియు ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ఈ పద్ధతి సాధారణంగా తక్కువ మొత్తంలో పవర్ని వినియోగిస్తుంది. ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ద్వారా ఆపరేటర్లు సాధారణం కంటే ఎక్కువ వేగాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. డిసడ్వాంటేజెస్: అధిక వేగం వలన తక్కువ టార్కుకు దారితీస్తుంది. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. ఆర్మేచర్ నియంత్రణ పద్ధతిని ఉపయోగించి డీసీ మోటార్ల వేగ నియంత్రణ చేయుట. 3 పాయింట్ స్టార్టర్తో ఫిగర్ ప్రకారం కనెక్షన్ ఇవ్వండి మరియు సరైన రేటింగులు గల రియోస్టాట్, ఆమ్మీటర్, వోల్ట్మీటర్, డిపిఎస్టి స్విచ్ మరియు ఫ్యూజులు వంటి భాగాలు ఎంచుకోండి. ఈ రేటింగ్లు డీసీ మోటార్ యొక్క స్పెసిఫికేషన్స్పై ఆధారపడి ఉంటాయి. ఆర్మేచర్ సర్క్యూట్ రియోస్టాట్ యొక్క కటౌట్ సెట్టింగ్ను నిర్వహించి సిఫార్సు చేయబడిన వోల్టేజ్ని వర్తింపజేసి మరియు మోటార్ను ప్రారంభించడానికి 3 పాయింట్ స్టార్టర్ని ఉపయోగించండి. ఆర్మేచర్ యొక్క వోల్టేజ్ మరియు ఆర్మేచర్ కరెంట్ వేగములను కొలవండి. వాటిని పట్టికలో రాయండి. క్రమంగా ఆర్మేచర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ని పెంచుతున్నప్పుడు ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ వోల్టేజ్ మరియు మోటార్ స్పీడ్ను గమనించండి. వేరువేరు వేగములతో రీడింగులను తీసుకొని పట్టికలో వ్రాయండి. మోటార్ విద్యుత్ సరఫరాను ఆపివేయండి. గ్రాఫ్ షీట్లో పై విలువలను వర్తింపజేయడం ద్వారా రియోస్టాట్ రెసిస్టెన్స్లు పెంచడం ద్వారా ఆర్మేచర్ వోల్టేజ్ తగ్గుతుంది మరియు మోటార్ వేగం తగ్గడాన్ని మనం గమనించవచ్చు. గ్రాఫ్ పేపర్ నందు y యాక్సిస్లో వేగమును, x యాక్సిస్లో ఆర్మేచర్ వోల్టేజ్ వాటి విలువను గుర్తుపెట్టి రెండిటికి గల సంబంధిత కర్వ్ని గీయండి. ఆర్మేచర్ కంట్రోల్ డీసీ మోటార్స్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్: ఆర్మేచర్ నియంత్రణ పద్ధతిలో ఫీల్డ్ కంట్రోల్ మరియు టార్క్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డిసడ్వాంటేజెస్: ఫీల్డ్ కంట్రోల్ పద్ధతితో పోల్చినప్పుడు చాలా ఖరీదైనది. ఎక్కువ పవర్ అవసరం పడుతుంది. రీక్యాప్: ఈ సెషన్లో మీరు అర్థం చేసుకున్నవి: డీసీ మెషిన్ నేమ్ ప్లేట్పై వివరములను ఎలా గ్రహించాలి మరియు వర్తింపజేయాలి, డీసీ మెషిన్ టెర్మినల్స్ను గుర్తించుట, 4 పాయింట్ స్టార్టర్ మరియు షంట్ ఫీల్డ్ రెగ్యులేటర్ని ఉపయోగించి డీసీ షంట్ మోటార్ను కనెక్ట్ చేయుట, డీసీ షంట్ మోటార్ను ప్రారంభించుట మరియు అమలు చేయుట, మోటార్ వేగాన్ని కొల్చుట. షంట్ ఫీల్డ్ కంట్రోల్ రెగ్యులేటర్ని ఉపయోగించి డీసీ మోటార్ వేగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఫీల్డ్ కరెంట్ మరియు వేగము ఎలా సంబంధం కలిగి ఉంటాయో గ్రహించుట. ఆర్మేచర్ సర్క్యూట్ రెసిస్టెన్స్ని ఉపయోగించి డీసీ మోటార్ వేగాన్ని మార్చుట, వేగం మరియు ఆర్మేచర్ వోల్టేజ్ల మధ్య గల సంబంధాన్ని తెలుసుకొనుట. మీరు అన్ని విషయములను స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్స్లతో తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాము.